హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని నా దేవుణ్ణి కోరుకుంటూ నేనైతే నా ఛానల్లో అయితే నా 7 వారాల పూజలో 7వ వారం ఏ విధంగా జరుపుకున్నానో ఘనంగా మీకైతే చూపిస్తాను. చూడండి, నేను స్వామివారిని అయితే బాగా అలంకరించుకొని అయితే స్వామివారికి సంబంధించిన అన్ని పదార్థాలు, అన్ని పలహారాలు, అన్ని రకాల పండ్లు కూడా తెచ్చుకున్నానండి. చాలా బాగా అయితే అలంకరించుకున్నాను. పూర్తి వీడియో చూసేయండి. మార్నింగ్ అయితే నేనైతే లేచానండి, చీకట్లోనే లేచాను. పనులన్నీ తొందరగా కావాలని ఇల్లైతే ఊడ్చుకున్నాను, మాపైతే పెట్టుకున్నాను, ముగ్గులు అయితే పెట్టుకున్నానండి. ముగ్గులు పెట్టుకున్న తర్వాతకి ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాను. నెమ్మదిగా అన్ని పనులు అయితే త్వరగా కావాలని చెప్పేసి అయితే ఒక్కదాన్నే ఉన్నానండి. మా వారైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. పిల్లలతో పనులు తొందరగా కావాలని చెప్పేసి అయితే అన్ని పనులు అయితే తొందరగా అయితే చేసుకున్నానండి. అన్ని వంటలు నేనైతే చేస్తూ ఉండగా అయితే మా ఇంట్లో దేవుడి పటాల మీద అయితే సూర్యుడు అయితే కిరణాలు అయితే పడుతున్నాయండి. నాకైతే చాలా బాగా అనిపించింది సూర్యకిరణాలు దేవుళ్ళపై పడుతుంటే. తర్వాతకి స్వామివార్లకు అందరికీ ఇష్టమైన ప్రసాదాల నైవేద్యాలు అయితే అన్నైతే చేసుకున్నానండి. పులిహార, పరవన్నము, దద్దోజనము, రవ్వ కేసరి, సేమ్యా, చిమ్మిలి ఉండలు ఇలాంటివి మొదలైనవన్నీ చేసుకున్నానండి. 7 ముత్తైదులకు భోజనం పెట్టడం కోసం అయితే వంట కూడా చేసుకున్నానండి. తర్వాతకి అంత దేవుడి దగ్గర అయితే డెకరేట్ అయితే చేసుకున్నాను. స్వామివారి దగ్గర అయితే పండ్లతో ప్రసాదాలతో అంత మంచిగా అయితే అలంకరించుకున్నానండి. మొదటగా అయితే స్వామివారిని అయితే మనసులో స్మరించుకుంటూ దీపాలు అయితే వెలిగించుకున్నానండి. వెలిగించుకున్న తర్వాతకి గౌరమ్మని అయితే చేసుకున్నాను. మనం ఏ పూజ చేసుకున్నా సరే గణపతిని అయితే చేసుకుని అయితే మనం పూజ అయితే స్టార్ట్ చేయం కదండి. అదేవిధంగా గణపతి పూజ అయితే చేసుకున్నాను. గణపతి పూజ చేసుకున్న తర్వాతకి స్వామివారికి నైవేద్యంగా బనాన్ని అయితే పెట్టి హారతి తెచ్చి స్వామివారిని అయితే పక్కకైతే పెట్టుకున్నానండి. తర్వాతకి వెంకటేశ్వర స్వామికి అయితే షోడశ ఉపచార పూజ ఉంటుంది కదండి, అదైతే చేసుకున్నాను. చేసుకున్న తర్వాతకి స్వామివారి దగ్గర అయితే ఒక్కొక్క పూలు పెట్టుకుంటూ 16 ఉపచారాలు అయితే చేసుకున్నానండి. వీడియో అయితే తీయలేదు, నాకు వీడియో తీయడానికి మా వారు డ్యూటీకి వెళ్ళారు. మా చెల్లి దగ్గర అయితే ఫోన్ అయితే లేదనమాట, అందుకే వీడియో అయితే తీయలేదు. తర్వాత మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. వచ్చినప్పుడైతే కుంకుమ పూజ అయితే పద్మావతి అమ్మవారికి, అల్మేర్ మంగ అమ్మవార్లకైతే కుంకుమార్చన అయితే చేసుకున్నానండి. నేనైతే చాలా చక్కగా చేసుకున్నాను. కుంకుమ పూజ అయిపోయిన తర్వాతకైతే మనం చేసుకున్న పిండి ప్రమిదలు ఉంటాయి కదండి, ఆ 7 పిండి ప్రమిదలను అయితే వెలిగించుకుంటున్నానండి. పూజ అంతా అయిపోయిన తర్వాతకి మన పిండి ప్రమిదలను వెలిగించుకోవాలన్నమాట. ఎందుకంటే మొదటగా వెలిగించుకుంటే మనం ఈ పూజలన్నీ చేసుకునేసరికి త్వరగా కొండెక్కుతాయి. కాబట్టి నేనైతే ఈ విధంగానే చేసుకుంటానండి. పూజ అయితే అంతా పూజ అయిపోయిన తర్వాతకి ఆ 7 ప్రమిదలను అయితే వెలిగించుకుంటానండి. ఆ 7 ప్రమిదలు వెలిగించుకున్నాక ఆ వెంకటేశ్వర స్వామినే మా ఇంట్లోకి నిజస్వరూపంలో వచ్చినట్టుగా అనిపించిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ 7 వారాలు చేసిన పుణ్యఫలం అయితే ఆ రోజు దక్కింది అనిపించిందండి. నాకైతే అంత చాలా బాగా అనిపించింది. ఆ దీపాలలో స్వామివారిని చూస్తుంటే నా 2 కళ్ళు అయితే సరిపోవడం లేదండి. నాకు అంత బాగా అనిపించాడు దేవుడైతే. నేనైతే వెంకటేశ్వర స్వామి భక్తిలో అయితే మునిగిపోయానండి. ఈ 7 వారాలు అయితే అంతగా నాపై అయితే చూపించాడండి స్వామివారి అయితే దయ అనేది. నాకైతే చాలా బాగా అనిపించింది. నా 7 వారాలు పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి దేవుడిని అయితే నేను ఒక్కటే కోరుకున్నానండి. ఆ ఒక్కటి కోరిక నెరవేరితే మాత్రం నేనైతే నా జీవితాంతం ఉన్నంత వరకు అయితే స్వామిని అయితే బాగా నమ్ముతానని చెప్పేసి అయితే నేనైతే మొక్కుకున్నానండి. ఆ కోరిక అయితే నాకు 7 వారాలు అయిపోక ముందుకే తొందరగా నెరవేరిందండి. అప్పటి నుంచి నేనైతే ఇంకా చాలా పరమ భక్తురాలను అయిపోయాను స్వామివారికి అయితే. తర్వాతకి అయితే నేను చాలా ఇదైపోయానండి. తర్వాతకి దీపాలు అయితే వెలిగించుకున్న తర్వాతకి స్వామివారికి అయితే హారతి అయితే చూపించాను. హారతి చూపించిన తర్వాతకి అయితే కళ్ళకద్ది హారతి చుట్టూ అయితే నీళ్ళు తిప్పి పక్కకైతే వదిలేశారండి. తర్వాత నేను కూడా హారతి అయితే తీసుకున్నాను. హారతి తీసుకున్న తర్వాతకి మా నాన్నమ్మ, పిన్ని వాళ్ళు, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ వచ్చారండి. వాళ్ళందరికీ కూడా హారతి అయితే ఇచ్చాను. అందరూ హారతి కూడా తీసుకున్నారు. హారతి అందరు తీసుకున్న తర్వాతకి అయితే స్వామివారి దగ్గర అయితే దండం అయితే పెట్టుకున్నాను. దండం పెట్టుకున్న తర్వాతకి కొబ్బరికాయనైతే కొట్టానండి. కొబ్బరికాయ కొట్టి నీళ్ళు అయితే పట్టి అయితే పక్కకైతే పెట్టాను. పక్కకు పెట్టిన తర్వాతకి అయితే నా కోరికనైతే విన్నవించుకున్నానండి. విన్నవించుకున్న తర్వాతకి కొబ్బరికాయ అయితే చాలా పీసు ఉందండి, అందువల్ల అయితే తొందరగా అయితే పగలలేదనమాట. ఇంతసేపు కొబ్బరికాయ కొడుతుందని అనుకోకండి, పీస్ ఎక్కువ ఉండడం వల్ల అన్నిసార్లు అయితే కొబ్బరికాయ అయితే కొట్టాల్సి వచ్చింది. తర్వాతకి అయితే పీస్ అయితే మొత్తం అయితే తీసైతే స్వామివారి దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొట్టానండి. కొట్టిన తర్వాతకి మా పిన్ని వాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళు, మా చెల్లి వాళ్ళు అందరూ వచ్చారు. అందరూ నాకైతే పూలు కుచ్చేయడం అది సహాయం అయితే చేశారండి. అప్పటి నుంచి పొద్దున్నుంచి నేను ఒక్కదాన్ని అన్ని పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను.
తర్వాతకి మా నాన్నమ్మ, మా పిన్ని, మా బాబాయిలు, మా చెల్లి వాళ్ళందరూ అయితే వచ్చారండి. వాళ్ళందరూ కూడా నాకైతే కొంచెం అయితే హెల్ప్ అయితే చేస్తున్నారు. నేను పూజ చేసుకుంటుంటే ఆ వంటలు అవి కొంచెం చిన్న చిన్న పనులు ఉంటే అవి అయితే చూసుకుంటున్నారండి. నేనైతే దేవుడి దగ్గర అయితే అన్నైతే చూసుకుంటున్నాను. స్వామివారి దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టి దండం పెట్టుకున్న తర్వాతకి అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాతకి నాదొక కళ అనమాట. ఏంటంటే స్వామివారి దగ్గర 7 వారాలు పూజ అయిపోయిన తర్వాతకి 7వ వారం అయితే నేను స్వామివారి దగ్గర ప్రసాదాలన్నిటితో స్వామివారి రూపం అయితే పెట్టుకోవాలని అయితే నాకైతే చిన్న ఆశ ఉండేది. సరే అని చెప్పేసి నేనైతే దీపం పెట్టుకున్న తర్వాతకి స్వామివారి దగ్గర హారతి చూపించి కొబ్బరికాయ అంతా కొట్టేసి స్వామివారి దగ్గర నీళ్లు చూపించి పక్కకైతే వదిలానండి. పక్కకు వదిలిన తర్వాతకి స్వామివారికి మంగళహారతి కూడా ఇచ్చాను. మంగళహారతి ఇచ్చి మంగళహారతి పాట కూడా అయితే పాడుకున్నానండి. మా పిన్ని వాళ్ళు, మా చెల్లి వాళ్ళని అందరినీ పాడమంటే వాళ్ళు పాడలేదు. నేనైతే స్వామివారి దగ్గర ఆ వెంకటేశ్వర స్వామికి అయితే తమలపాకు పెట్టుకొని నేను వాయనం అయితే ఇచ్చుకున్నానండి. 2 అరటిపండ్లు, 1 ఖర్జూర పెట్టుకొని తాంబూలంలా ఇచ్చాను. తాంబూలంలా ఇచ్చిన తర్వాతకి స్వామివారి దగ్గర అయితే ప్రదక్షిణలు అయితే చేసుకున్నానండి. నేను టవల్ వేసుకుంది ఏంది అని అనుకుంటున్నారేమో. నేను టవల్ వేసుకుంది దేనికంటే మా వారు డ్యూటీకి వెళ్ళారు కదా, నాకు 7 వారాల పూజ మేమిద్దరం చేసుకోవాలని కోరిక అయితే నాకు చాలా బాగా ఉండేదండి. కాకపోతే ఆ స్వామివారి దయ వల్ల నాకైతే ఒక్కదాన్ని చేసుకునే భాగ్యం అయితే కలిగించాడు. సరే ఏదైతే ఏంది స్వామివారికి అయితే వ్రతం చేసుకుంటున్నానని చెప్పేసి అయితే నేనైతే టవల్ అయితే వేసుకున్నాను. అంటే టవల్ వేసుకుంటే మా వారు కూడా నాతోనే పూజ చేస్తున్నట్టు, ఇద్దరం కూడా పూజ చేస్తున్నట్టు అని అయ్యవారు అయితే చెప్పారండి నాకు. చెప్తే సరేలే అని చెప్పేది నేనైతే మా వారు డ్యూటీకి వెళ్ళారని చెప్పి నేనైతే టవల్ అయితే వేసుకొని నేను మా వారిలాగా అయితే టవల్ వేసుకొని పూజ అయితే చేశానండి. హారతి ఇచ్చిన తర్వాతకి పక్కకైతే పెట్టుకున్నాను. పక్కకు పెట్టుకున్న తర్వాతకి చెప్పాను కదండి నా ఒక కళ అని చెప్పేసి అరటాకులు అయితే తెప్పించుకున్నాను మా తాతయ్యతోటి. తెప్పించుకొని చక్కగా కట్ చేసుకొని మంచిగా నీట్గా శుభ్రంగా అయితే ఆకులను అయితే కడుక్కున్నానండి. కడుక్కున్న తర్వాతకి పులిహారతో అయితే స్వామివారి ముఖ భాగం అయితే వేసుకున్నానండి. పరవన్నంతో అయితే స్వామివారి కిరీటాన్ని అయితే వేసుకున్నాను. పరవన్నంతో రవ్వ కేసరితో రెండింటితో కలిపి స్వామివారి కిరీటాన్ని అయితే వేసుకుంటున్నాను. చూడండి ఏ విధంగా అయితే నేను స్వామివారిని అలంకరించుకుంటున్నానో. నేను చూస్తూ ఉండగా నాకైతే ఫోన్లో అయితే ఈ విధంగా కనిపించిందండి. రోజు చూస్తూ ఉంటే ఫోను స్వామివారి అలంకరించిన ఫేస్ లాగా ఇట్లా పెట్టినట్టయితే నాకు అనిపించింది. నేను కూడా 7వ వారం ఇలా వేసుకుంటే బాగుండని చెప్పేసి అయితే అదైతే ఫోన్లో ప్రింట్రెస్ట్లో చూస్తుంటే దొరికిందండి నాకు. నేను కూడా ఈ విధంగా చేసుకోవాలి స్వామివారిని 7వ వారం అని చెప్పేసి అనుకుంటే సరేలే అని చెప్పి 7వ వారం అయితే నేను కూడా అదే విధంగా స్వామివారిని అయితే అలంకరించుకుందామని చెప్పి అయితే నేనైతే అన్ని ప్రసాదాలు చేసుకున్నాను కదా అని చెప్పి అరిటాకులు అయితే తెప్పించుకొని ఈ విధంగా అయితే స్వామివారిని అయితే ముఖ భాగం అయితే ఈ విధంగా వేసుకుంటున్నానండి. పరవన్నము రవ్వ కేసరితో కిరీటం వేసిన తర్వాతకి చెవుల భాగం అయితే పరవన్నంతో రవ్వ కేసరితో వేసుకున్నానండి. తర్వాతకి మొత్తం చూడండి ఏ విధంగా ఉందో. పైన అయితే కొన్ని మల్లెపూలు అయితే పెట్టుకున్నాను. బొట్టులాగా అయితే మిరపకాయని పెట్టుకున్నాను. కళ్ళలాగా అయితే కరివేపాకుని పెట్టుకున్నాను. కంటి రెప్పలను అయితే పచ్చిమిర్చిలా పెట్టుకున్నానండి. అవేమో బొట్టేమో ఒట్టి మిరపకాయలు, అవేమో పచ్చిమిరపకాయలు అనమాట. ముక్కు భాగం కూడా ఒట్టి మిరపకాయనే పెట్టుకున్నాను. ఇక్కడ మనకి ఇక్కడ గదమ ఉంటుంది కదండి, ఆ గదవని మాత్రం దద్దోజనంతో అయితే పెట్టుకున్నాను. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతకి అయితే అటు విష్ణు చక్ర నామాన్ని ఏమో పరవన్నంతో పెట్టుకున్నాను, ఇటు శంకు చక్ర నామాన్ని ఏమో దద్దోజనంతో పెట్టుకున్నాను. మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాతకి అయితే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు హెల్ప్ చేశారండి అది వేయడానికి. కొంచెం వాళ్ళు కూడా హెల్ప్ చేశారు, నేను కూడా పెట్టుకున్నాను. అంత అయిపోయిన తర్వాతకి చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆ స్వామివారికి మొత్తం అయితే గుగ్గిళ్ళతో అయితే పెట్టారండి. వచ్చిన వాళ్ళందరికీ వాయనం కూడా ఇవ్వడానికి అయితే వాయనాలు కూడా చుట్టూ అయితే పెట్టుకున్నాను. ఆ స్వామివారి ముఖ భాగం వేసిన తర్వాతకి నాకైతే పొద్దు నుంచి ఇప్పుడు చేసినంత పని మొత్తం కూడా చాలా బాగా అనిపించిందండి. అంత నేనేం కష్టపడినా అన్నట్లుగా అనిపించింది నాకైతే. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవట్లేవండి నాకు. మీకు కూడా అలానే అనిపిస్తుంది అనుకుంటా. అంత పూజ అయిపోయిన తర్వాత దండం పెట్టుకున్న తర్వాతకి మా పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు వచ్చారని చెప్పాను కదండి. 7 ముత్తైదులకు వాయినం ఇవ్వాలి కదా, అలా మా పిన్ని వాళ్ళని పిలిస్తే, బాబాయ్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళకైతే ఫస్ట్ అయితే భోజనాలు అయితే పెడుతున్నానండి. భోజనాలు తిన్న తర్వాతకి వాయినం ఇవ్వచ్చు అని చెప్పి అయితే భోజనాలు అయితే పెడుతున్నాను. భోజనాలు అయితే తిన్నారు, తిని బయట నిల్చున్నారు.
మా పిన్ని వాళ్ళు అయితే తిన్నారు. తర్వాతకి వాళ్ళు కొంచెం ముచ్చట్లయితే పెట్టుకుంటున్నారండి. తర్వాతకి నేను చెల్లి కలిసి ఒక ప్లేట్లలో ఆడవారికి జాకెట్ ముక్క, మగవారికి కండువ కూడా తీసుకొచ్చానండి. అయ్యవారిని అడిగితే అలా పెడితే చాలా మంచిదమ్మా అని చెప్పేసి అన్నారండి. సరే అని చెప్పేసి అయితే ఇంత ఖర్చు పెడుతున్నాం టవల్తో ఏమొచ్చిందని చెప్పేసి నాకు అలా ఏమి అందరికీ ముత్తైదు వాళ్ళకి ఇస్తే ఏం పోతుందని చెప్పేసి అయితే నేనైతే అన్నీ దేనికి వెనుకాడపోకుండా అన్నీ అయితే తెచ్చుకున్నానండి. గాజులు, పువ్వులు, ఇంకా తమలపాకులు, ఖర్జూర, మళ్ళీ టవల్స్, జాకెట్ పీసులు అన్నీ కూడా తెచ్చుకున్నానండి. పూజ అయిపోయిన తర్వాత అవన్నీ ఒక దగ్గర పెట్టుకున్న తర్వాతకి అయితే మా ఇంటి పక్కన ఉన్న ఒక 3 ముత్తైదులను అయితే పిలుచుకొచ్చుకున్నాను. మా పిన్ని వాళ్ళు 2 ఉన్నారు కదా, మా ఇంటి కింద 2 ఉన్నారు. మా వాళ్ళ బజార్లో ఒక 2 ఉంటే వాళ్ళని అయితే పిలుచుకొచ్చుకున్నానండి. అందరూ వచ్చే వరకు లేట్ అవుతుంది, పిన్ని వాళ్ళు వెళ్తా అంటున్నారని చెప్పేసి. పండగ ఉంది కదండి, తెల్లారితే మళ్ళీ శివరాత్రి అనమాట. నాకు అలా కలిసి వచ్చింది. అందుకు వాళ్ళకు కూడా పనులు ఉన్నాయని చెప్పేసి తొందర పోతామని అంటే సరేలే అని వాళ్ళకి భోజనాలు అయితే పెట్టిన తర్వాతకి మా 2 పిన్నిలకి ఇంకా మా పెద్దమ్మను వచ్చిందండి. ఆమెకి అందరికైతే పసుపు అయితే రాసాను. పసుపు రాసి బొట్టు అయితే పెట్టాను. తర్వాతకి నేను కూడా నా కాళ్ళకైతే బొట్టు అయితే పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాతకి అంతలోనే ఇంకా వేరే ముత్తైదులు కూడా వచ్చారు. 2 అత్తమ్మలు, ఒక నానమ్మ అవుతుంది, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా బొట్టు అయితే పెట్టాను. బొట్టు అయితే పెట్టి పసుపు అయితే రుద్దుతున్నానండి. పసుపు రుద్దుతుంటే వాళ్ళు అడుగుతున్నారు, ఎంత బాగా చేసావురా, నువ్వు ఇంత బాగా చేసావు, స్వామివారిని కూడా ముఖ భాగం చాలా బాగా అలంకరించుకున్నావని, నన్ను బాగా చేసావని అయితే బాగా మెచ్చుకున్నారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనకన్నా పెద్దవాళ్ళు మనం చేసిన పనిని మెచ్చుకుంటే మన ఫీలింగ్ ఇలా ఉంటుంది చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళు నన్ను అట్లా అంటుంటే చాలా బాగా అనిపించింది నాకు. తర్వాతకి అందరికీ పసుపు పెట్టాను. వాళ్ళకు కూడా పసుపు పెట్టి అందరిని అయితే ఒక దగ్గర కూర్చోబెట్టానండి. స్వామివారు ఉన్న దగ్గర అయితే కూర్చోబెట్టాను. 5 వచ్చారు, ఇంక 2 రాలేదన్నమాట. 5 కూడా పసుపు అయితే పెట్టి ఒక దగ్గర కూర్చోబెట్టాను. అయినా అందరైతే బాగా మాట్లాడుకుంటున్నారు. నేనైతే చాలా బాగా చేశాను. చిన్న వయసులో కూడా ఇంత బాగా చేసుకుంటుంది, పిల్లలతో బాగానే ఓపికతో చేసుకుంటుంది. వాళ్ళ వారు డ్యూటీకి వెళ్ళినా సరే ఇంత బాగా అలంకరించుకుందంటే చాలా గ్రేట్ అని చెప్పగా నాకు చాలా గొప్పగా అనిపించిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా మమ్మీ కూడా తర్వాతకి వచ్చి అలా అని అంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలుకి నేను ఇంత బాగా చేసుకున్నానా అని నాకే చాలా బాగా అనిపించింది అండి. తర్వాతకి అందరైతే మాట్లాడుకున్న తర్వాతకి కూర్చున్నారు. కూర్చొని అన్నీ గమనిస్తూ ఉన్నారండి. తర్వాతకి ఇంతలోనే అందరికీ ప్రసాదాలు అవన్నీ నైవేద్యాలన్నీ పెట్టాను. అందరు వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను అడుగుతున్నారండి, ఇంత బాగా చేసావు, ఏం కోరిక కోరుకొని ఉంటుంది శివాని అని చెప్పేసి అయితే అడుగుతున్నారండి. అది ఎంత బాగా పెట్టుకున్నావు, ఈ స్వామివారిని ఇంత బాగా అలంకరించుకున్నావు, ఇవి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఇవి కూడా చాలా బాగా పెట్టుకున్నావు, అన్నీ ఇంతగానం చేస్తున్నావు, ఈ స్వామివారిని ఇంతగానం నమ్ముతున్నావు, అంతగానం మనసులో ఏం పెట్టుకున్నావు శివాని, అంతగానం ఏం కోరిక కోరుకున్నావు స్వామివారిని, కోరిక నెరవేరిందా, ఇన్ని 7 వారాల్లో కోరిక నెరవేరిందా, అసలుకి ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే అడుగుతున్నారండి నన్ను. ఏమో అత్తమ్మ అని చెప్పి అందరిని అయితే మాట్లాడుతున్నాను. ఏమో తెలియదు కానీ నాలో అలా స్వామివారు నన్ను భక్తితో పూజించాలని స్వామివారు అనుకున్నారు. అలా నేను స్వామివారిని అయితే పూజించడం అయితే మొదలుపెట్టానని చెప్పేసి అయితే వాళ్ళందరికీ అయితే చెప్తున్నాను. ఏదో గట్టి కోరికే కోరుకొని ఉంటుంది, అందుకే ఇంతగానం చేస్తుంది శివాని అని చెప్పి వాళ్ళు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారండి. నేను కూడా అలానే సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాను. ఉన్న తర్వాతకి అందరిని అయితే కూర్చోబెట్టి అందరికైతే ఒక్కొక్కరికి అయితే మా పిన్ని ఇక్కడి నుంచి ఇస్తుంటే ఇక్కడి నుంచి ఇవ్వకూడదు నాన్న, ఎడమ చేరోకి ఇవ్వాలని చెప్తే ఎడమ చేరోకి ఇవ్వకూడదు, కుడి చేరోకి ఇవ్వాలని చెప్తే సరేలే అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశానండి. అందరికీ ఆమె మా అత్తమ్మ అవుతుందన్నమాట. అత్తమ్మ, నేను రోజు శారీ కట్టుకునేదాన్ని, వాళ్ళు డ్రెస్ చేసుకున్నాను చూడండి, నేను రోజు శారీ కట్టుకొని వస్తే బాగుండేది కదా, నువ్వు ఇలా వాయనం ఇస్తుంటే అని సరదాగా అంటుంటే అందరూ నవ్వుకున్నామండి. తర్వాతకి నెక్స్ట్ ఇచ్చే అత్తమ్మ అనమాట, ఆమె కూడా అత్తమ్మే అవుతుంది. మా పిల్లలు బాగా వాళ్ళ ఇంట్లో ఆడుకుంటానని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో, మా అత్తమ్మ అనమాట. మా అత్తమ్మ కూడా 3 సార్లు ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని ఇట్లా చెప్పుకున్నామండి. చెప్పుకున్న తర్వాతకి నానమ్మ అవుతుందన్నమాట. నానమ్మకి అయితే ఇచ్చాను. నానమ్మకి ఇస్తే అత్తమ్మ మీద వచ్చిన డౌట్ అడుగుతుంది. ఆ డౌట్ ఏంటిదో నాకు అంత గుర్తు రావడం లేదు.
నానమ్మకైతే ఇచ్చానమాట. నాయనమ్మ కూడా 3 సార్లు ఇస్తున్నామమ్మ వాయనం అంటే పుచ్చుకుంటున్నామ్మ వాయనం అని చెప్పింది నానమ్మ కూడా. మా చిన్న పిన్ని అనమాట, అంటే మా డాడీ వాళ్ళ చిన్న తమ్ముడు వాళ్ళ భార్య అనమాట. ఈ పిన్ని మా చిన్న రెండో బాబాయి, మా డాడీ పెద్ద అనమాట. ఈ పిన్ని వాళ్ళ భర్త రెండోగా ఆయన, ఆ పిన్ని వాళ్ళ భర్త మూడోగా ఆయన. అలా అందరికైతే వాయినాలు అయితే ఇచ్చానండి. అందరం భోజనాలు చేద్దురండి అని చెప్తే ఇప్పుడే తినేసి వచ్చామంటే సరే పర్లేదు ప్రసాదం తీసుకున్నా సరిపోతుందని అంటే రవ్వ కేసరి పెట్టమని చెప్తే అందరికైతే రవ్వ కేసరి అయితే పెడుతున్నానండి. రవ్వ కేసరి అతుకుతుంది అనమాట చేతికి, వాళ్ళే తీసుకుంటున్నారు. అతుకుతుందని చెప్పి మా పిన్ని కొంచెమే పెట్టాను అంటుంది. పిన్నికి అయితే కొంచెం జీడిపప్పు కావాలని అంటే జీడిపప్పు అయితే వేసాను పిన్నికి. మా పిన్ని కొంచెం పెట్టండి, పిన్నికి కూడా కొంచెం అయితే పెట్టానండి. అందరికి ఇచ్చాను. తర్వాతకి మా అమ్మమ్మ అయితే వచ్చింది. వాళ్ళు 5గురు కదండి, 6గురు, ఈ ఆంటీ కూడా వచ్చింది. 7గురు అయిపోయారు. 7గురికి అయితే వాయనం అయితే ఇచ్చాను. అందరికీ భోజనాలు కూడా మంచిగా అయితే పెట్టానండి కడుపు నిండా. తర్వాతకి నేను అందరు వెళ్ళాక స్వామివారి దగ్గర కొన్ని ఫొటోస్ అయితే దిగాను, కొన్ని వీడియోలు కూడా తీసుకున్నానండి. స్వామివారిని అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే. కొద్దిగా ఒక 15 మినిట్స్ దాకా అక్కడే కూర్చొని బాగా కళ్ళారా చూసుకుంటూ నిజంగా స్వామివారి అయితే మా ఇంట్లోకి అయితే వచ్చినట్టు అనిపించింది. అలా సాయంత్రం అయితే గడిచిపోయిందండి. గడిచిపోయిన తర్వాతకి నేను ఇల్లుని మొత్తం మా నానమ్మ అయితే చాలా అంట్లు ఉన్నాయని చెప్పేసి అయితే నానమ్మ అయితే అంట్లన్నీ తోమేసి అయితే వెళ్ళింది. నేను ఇల్లు మొత్తం క్లాత్తో చక్కగా ఊడ్చుకొని మాప్ అయితే పెట్టుకున్నాను. మాప్ పెట్టుకొని మళ్ళీ స్నానం అయితే చేసి వచ్చాను. స్నానం చేసి వచ్చిన తర్వాత పిల్లలు నేనందరం స్నానం చేసి వచ్చిన తర్వాతకి సాయంత్రం కూడా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. అష్టోత్తరాలతో పూజ అయితే ఉంటుంది కదా, ఆ విధంగా అష్టోత్తరాలతో పూజ చేసుకొని స్వామివారికి అయితే హారతి ఇచ్చుకొని సాయంత్రం అయితే వడపప్పు అయితే ప్రసాదంగా పెట్టుకున్నాను. బనానా కూడా పెట్టుకున్నానండి. ఈ విధంగా లైట్లతో అయితే స్వామివారిని అయితే చక్కగా అలంకరించుకున్నానండి. నేను ఏ వ్రతం చేసుకున్నా సరే లైట్లతో నైట్ అయితే స్వామివారిని అలంకరించుకుంటాను. మనం లైట్లు వేసుకుంటాం కదండి, స్వామివారి చీకట్లో ఉండకూడదని చెప్పేసి నేనైతే ఏ వ్రతం చేసుకున్నా ఇదే విధంగా అయితే లైట్లతో అయితే చక్కగా పెట్టుకుంటానండి స్వామివార్లని. ఈసారి కూడా మంచిగా దీపాలు వెలిగించుకొని స్వామివారిని అయితే లైట్లతో అయితే నింపుకున్నానండి. నాకైతే చాలా బాగా అనిపించింది నైట్. ఆ లైట్ల మధ్య స్వామివారి అయితే కలకలలాడిపోతున్నారండి. మా ఇంట్లో అయితే నైట్ అయితే స్వామివారి వచ్చినట్టు అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ కింద పెట్టిన ముఖ చిత్రం కూడా చాలా బాగుంది కదండి లైట్లలో. నాకైతే చాలా బాగా అనిపించింది. మార్నింగ్ లేసి అయితే అంతా క్లీన్ చేసుకొని స్వామివారిని అయితే పైనకైతే ఎక్కించుకున్నానండి. నా చిన్న వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ for watching. Bye friends.